ఇదంతా దుఃఖాలయంలో దుఃఖ శరీరులతో ఎండామావల ఆశలు పెట్టుకొని అనవసరంగా ట్రాప్ లో ఉండిపోయాం మనం. దీని నుంచి బయటపడాలనే కోరిక ఎవరికి రావడంలే. అందుకే ఒకే ఒక మంత్రం కలియుగంలో, దట్ వన్ మంత్ర విల్ మేక్ యూ లిబరేషన్. దట్ మంత్ర రకరకాల శక్తి మంత్రాలు ఉండొచ్చు, బట్ హరే కృష్ణ మంత్రంలో శక్తిమని ఇద్దరు కలిసి అమ్మా నాన్న పట్టుకొని కొడుకుని బయటికి రాగడానికి ప్రయత్నిస్తున్నారు. చూస్తుంటే రాధాకృష్ణుడు ఇద్దరు లాగుతున్నారు. వాళ్ళు రారా నీ బయటకని, ఎలాగో నువ్వు మాయలో ఉంటావు, ఏమొచ్చింది రా శరీరం ద్వారా, ఏమొచ్చింది ఆనందం చెప్పు, ఐ వాంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యాంగ్జైటీస్. అలాంటి వాడు మాయకు అతీతంగా వదులుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్ ఏంటి, శరీరం ఏంటి, ఈ ట్రాపింగ్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, ఆ భగవంతుడి యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది, దాని నుంచి ఎలా నేను బయటపడుతున్నాను, ఈ చెడు అలవాట్ల నుంచి హరే టచ్ చేస్తే ఎలా నేను దాని నుంచి చెడు నుంచి ఎలా బయటపడ్డాను, సినిమాలు చూసేవాడిని హరే టచ్ అయింది ఎలా బయటపడ్డాను, చెడు తినేవాడిని హరే టచ్ అయింది ఎలా బయటపడ్డాను. కళ్ళు ముందు జరుగుతున్న ఒక అద్భుతమైన ఒక యుద్ధం మాయకి కృష్ణ. వాళ్ళిద్దరూ ఒకటి మాయ పట్టుకుంటే కృష్ణుడు తీస్తుంటారు సైడ్కి. మంత్రజపం అంటే ఏంటి, నువ్వు డోంట్ టచ్ మై డివోటీ, డోంట్ టచ్ మై డివోటీ, హరే కృష్ణ హరి మీరు చెప్పేస్తున్నారు, బట్ లార్డ్ కృష్ణ అని చెప్తున్నారు డోంట్ టచ్ మై డివోటీ. ఈ చాంటింగ్ హరే కృష్ణ, ఏ మాయా డోంట్ టచ్, డోంట్ ట్రాప్. అలాగే చివరి శ్వాస వరకు మీరు మంత్రం చెప్తుంటారు. అండ్ కృష్ణ విల్ ప్రొటెక్ట్ యూ లైక్ సీల్డ్, దట్ ఈస్ కాల్డ్ లిబరేషన్. ఇఫ్ యూ చాంట్ హరే కృష్ణ ఎర్లీ మార్నింగ్ అండ్ కృష్ణ మీ సైడ్ ఉంటారు, ఈజ్ ప్రొటెక్టింగ్. మాయా బాధ కష్ట నా ఏం టచ్ చేయదు మిమ్మల్ని. దట్ ఎనర్జీ ఈజ్ మెయింటైనింగ్. దైవీ ప్రకృతి ఆశ్రయ మహాత్మానం, దైవీ ప్రకృతి ఆశ్రయ. మహాత్ములు ఈ విధంగా ఈ హరే అనే పదం దగ్గర, ఆ అమ్మవారి దగ్గర చక్కగా ఉంటారు. ఈ హరే అనే పదం చెప్పేవాడికి ఈ భౌతిక ప్రపంచంలో ఏం అడగడు, ఏం కోరికలు ఉండవు. హరే కృష్ణ మంత్రం చెప్పే వ్యక్తికి ఏం భౌతిక కోరికలు ఉండవు. ఫేమస్ అయిపోవాలి, లేకపోతే నేను ఇది, నేను అది, నాకు ఇది కావాలి, అలాంటి కోరికలు ఉండవు. ఎందుకంటే ఈ దుఃఖాలయం అని తెలుసు కాబట్టి ఆయన ఏం అడగడు. కలియుగంలో భగవంతుడిని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. ఒక ఇంజిన్ 100 కేజీలు మోసే ఇంజిన్ 100 కేజీలు మోస్తుంది, 500 కేజీలు మోయదు. అప్పుడు ఇంజిన్ మార్చాలి. మీరు జపం చేయకపోతే తక్కువ మాల జపంతో తక్కువ ఆధ్యాత్మిక శక్తి వచ్చి తక్కువ సత్యాలు అర్థం చేసుకుంటారు. ఇంకా మనం తెలుసుకునే సత్యాలు చాలా ఉన్నాయి. నేను భగవంతుడిలో భాగము, నేను శరీరం కాదని తెలుసుకోవాలంటే, అంత జ్ఞానం ముయ్యాలంటే, అంత సత్యం ముయ్యాలంటే ఆ ఇంజిన్ పవర్ పెంచాలి. ఇంజిన్లు జపంతో ఉన్నతమైన సత్యాలు అర్థం కావు. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ అన్నారు. వారికి పునర్జన్మ వద్దని గట్టిగా బలంగా ఆంక్షిస్తున్నారు. వాళ్ళకి శక్తి ఉన్నప్పుడు ఎక్కువ జపం చేసి పవిత్రం అవ్వాలని వాళ్ళకి ఆ లక్ష్యాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. శక్తి ఉన్నప్పుడు ఎక్కువ జపం చేసి పవిత్రం అవ్వాలనుకునేవాడు భక్తుడు. ఓకే, రోగము, పెయిన్స్, ప్రకృతి వైపరీత్యాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, మానసిక సమస్యలు, పక్క జీవుని సమస్యలు, ప్రకృతి సమస్యలు, ఇవేవి కూడా మీకు ఇష్టం లేవు. కానీ మీకు బలవంతంగా మాయాదేవి మీకు పైన ప్రభావం చూపిస్తుంది. అది ఎవరిపైన అంటే కేవలము ఎవరైతే దైవీ ప్రకృతి ఆధీనంలో లేరో వారిపైన ఈ మాయ ఫోర్స్గా ప్రభావం చూపిస్తుంది. జీవరాశులందరూ మాయ కంటే శక్తివంతులు అయినప్పటికీ ఈ జీవరాశి ఒంటరిగా ఏది చేయలేడు అనమాట. ఏదో ఒక శక్తి తీసుకునే ఆధారంగా పనిచేయాలి. అయితే దైవీ ప్రకృతి లేదా మాయా ప్రకృతి. దైవీ ప్రకృతి పక్కన పెట్టండి కొద్దిసేపు. మాయా ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ జీవుడిని ఎప్పుడు కూడా ఆనందం ఇవ్వదు. ఇప్పుడు మనందరం జీవులము, ఓకే, మన ఇలా ఒంటరిగా ఉండలేం. ఏదో మనకంటే తక్కువ శక్తి అయినా మనకి దాడి చేయాలి, లేదా మనకంటే ఎక్కువ శక్తి అయినా మన మీద దాడి చేయాలో హెల్ప్ చేయాలో, ఓకే, ఏదో ఒక శక్తి ఆధీనంలో పనిచేయాలి. సో రెండో పాయింట్ క్లాస్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? మాయ కంటే జీవుడు శక్తివంతమైన వాడు, దట్స్ గుడ్. రెండో పాయింట్ ఏంటి? కానీ జీవుడు ఏదో శక్తి ఆధీనంలో పనిచేస్తుంటాడు, ఒంటరిగా ఏది చేయలేడు. అయితే అంతరంగిక శక్తి లేదా మాయాశక్తి రెండో పాయింట్. సో మూడోది ఏంటంటే ఈ మాయాశక్తి మనపైన పనిచేస్తే అది ఫోర్స్డ్గా పనిచేస్తుంది. అంటే మీకు జబ్బులంటే ఇష్టం లేదు కానీ బలవంతంగా రుద్దుతుంది, మీకు బాధలు ఇష్టం లేదు కానీ బలవంతంగా బాధలు పడతారు. ఓకే, ఇవన్నీ బలవంతంగా. అంటే మీరు రాసుకోండి మూడో పాయింట్. ఈ బాహ్యశక్తి జీవుడిపై ఎలా పనిచేస్తుందంటే బలవంతంగా, నీకు ఇష్టం కాకపోయినా బలవంతంగా పనిచేస్తుంది. అంతే, నువ్వు ప్రశ్నించలేవు. ఎలా పనిచేస్తుంది? ఫోర్స్డ్గా పనిచేస్తుంది. ఓకే, మీ ఇష్టంతో సంబంధం లే. అంతరంగ శక్తి మీ పైన ఎలా పనిచేస్తుందంటే ప్రేమతో పనిచేస్తుంది. అంతరంగ శక్తి ప్రేమతో పనిచేస్తుంది. ఈ స్త్రీ శరీరం క్రియేట్ చేస్తుంది మాయాదేవి, పురుష శరీరం క్రియేట్ చేస్తుంది కూడా మాయాదేవి. సుఖాలు క్రియేట్ చేస్తుంది మాయాదేవి, సుఖాల ద్వారా ఏడిపించడం కూడా మాయాదేవి. డబ్బులు క్రియేట్ చేస్తుంది, డబ్బుల ద్వారా కొట్టిస్తుంది.
శరీరం ఇస్తుంది, రోగం కూడా ఇస్తుంది, ఆకర్షణ ఇస్తుంది, దుఃఖం కూడా ఇస్తుంది. మొత్తం సిస్టమ్స్ అవే. సో ఇక్కడ జీవి ఎవరైతే కృష్ణ చైతన్యం ప్రాక్టీస్ చేస్తున్నారో వారందరికి తెలియాలి ఈ స్త్రీ పురుష ఆకర్షణలు కానీ, ఈ యొక్క శారీరక రోగాలు కానీ, లేదా శరీరం ఇచ్చే సుఖాలు కానీ, శరీరం ఎంత సుఖం ఇస్తుందో అంత దుఃఖం ఇస్తుంటుంది. మన శరీరం సుఖం అంటమే ఎంత సుఖమో అంతకు డబుల్ దుఃఖం. ఇవన్నీ సిస్టమ్స్. ఇప్పుడు మీకు ఫ్రీ విల్ ఉంది, అటు వెళ్తారా ఇటు వెళ్తారా. సో మీరు కానీ అంతరంగ శక్తి దగ్గర లేరనుకోండి, ఒరిజినల్ మదర్, అప్పుడు డూప్లికేట్ మదర్ మీకు మభ్య పెడుతుంటది. సో మాయా ఈజ్ ఎ డూప్లికేట్ మదర్, ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ మదర్ కాదు. ఫెసిలిటీస్ ఇస్తుంటది, ఫోర్స్గా కొడుతుంటది. సిగరెట్ తాగేవాడికి మంచిగా ఆనందం వస్తుంది, తర్వాత వెంటనే క్యాన్సర్ కూడా వస్తుంది. సో జస్ట్ ఇలాంటి దొంగ మాయా ప్రపంచంలో మన అందరం కూడా బలవంతంగా ఏడుస్తూ ఉన్నాం. సుఖాలని చెప్పి, ఆనందం అని చెప్పి. కానీ ప్రతి క్షణం మీకు మాయాశక్తి ఈ విధంగా పనిచేస్తుంది, మీకు అర్థం కావాలి. దీని నుంచి మీరు బయటపడలేరు, దీని నుంచి ఎవ్వరు కూడా బయటపడలేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే మీరందరూ కూడా, మనందరం కూడా మాయా ట్రాప్లో ఉన్నాం. ఫోర్స్ఫుల్గా ఈ శరీరం తీసుకున్నాం. ఈ శరీరం నాదే అని చెప్పి అనుకోవడం వల్ల చాలా రోగాలు, ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తున్నాయి. ఈ శరీరం నాది, ఈ వ్యక్తి నావాడు, ఇవన్నీ, ఈ భూమి నాది. సో కృష్ణ చైతన్యం కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం భక్తికి రావడం వల్ల ఈ ప్రపంచము, జరుగుతున్న అల్లర్లు, ఈ మభ్యలు, ఈ ట్రాపింగ్ సిస్టమ్స్, మీకు మినిమం మెంటల్ క్లారిటీ అయితే మీకు కొంచెం వచ్చింది. ఆధ్యాత్మికంగా కొంచెం క్లారిటీ వచ్చింది. పొద్దు నుంచి రాత్రి వరకు దే ఆర్ వర్కింగ్ బట్ వర్కింగ్ అంతా మొత్తం మనసు శరీరం అడిగిన దానికి ఇచ్చేస్తాడు. శరీరం ఎందుకు ఎంత డిమాండ్లు ఉన్నాయి, నువ్వు ఎందుకు ఆ డిమాండ్లు లొంగిపోతున్నావు, అసలు నువ్వు ఎవరవయ్యా, ఈ శరీరం ఎందుకు లొంగిపోయావు, నువ్వు ఈ శరీరంలో ఎందుకున్నావు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కేస్ స్టడీ. ఒక ఫ్రిడ్జ్ లో ఒక వాటర్ ఐస్ గడ్డ లాగా ఉండిపోయింది అనమాట. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ ఉంది, వాటర్ ఉంది, అది ఐస్ గడ్డగా ఉండిపోయింది స్టోర్ లో. ఆ వాటర్ చిక్కుకుపోయింది ఆ ఫ్రిడ్జ్ లో. ఆ ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టిన దాన్ని తీసుకొని దాన్ని కంటిన్యూస్గా హీట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చి అది నీటి ఆవిరిగా పైకి పోతుంది. ఎవరు? వాటర్. ఫ్రిడ్జ్ లో ఎలా ఉండిపోయింది? ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టి ఉండిపోయింది. ఆ వాటర్ ఏమైంది? స్టోర్ అయిపోయింది. మరి ఆ గడ్డ కట్టిన వాటర్ మళ్ళీ పంపించాలంటే పైకి ఏం చేయాలి? గడ్డ కట్టిన దాన్ని యూ హ్యావ్ టు సప్లై ఎనదర్ ఎనర్జీ. మనం కూడా ఈ దుఃఖాలయంలో గడ్డ కట్టేసేసాం. ఆ చల్లని శక్తి అనే మాయా శక్తి గడ్డ కట్టి ఆ ఫ్రిడ్జ్ లో ఇలాగ ఉంచేసింది. అని శరీరం అంటే ఏంటి? ఇది మాయా శరీరము, ఇది ఫ్రిడ్జ్. శరీరం ఒక ఫ్రిడ్జ్ అయితే ఆత్మ గడ్డకట్టలు ఉండిపోయింది. ఇప్పుడు ఆత్మ గడ్డకట్టే స్థితిలో ఉంది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? బయటికి తీసుకొచ్చి ఆ జీవశక్తి, ఆత్మ అనే జీవశక్తికి మనము వేరే శక్తిని సప్లై చేయాలి. ఆ శక్తి హీట్ అనమాట. అప్పుడు మెల్లమెల్లగా ఆ ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చి గడ్డ కట్టిందని అలాగ తీసుకొని లిక్విడ్కి వచ్చి ఆ లిక్విడ్ నుంచి ఇంకా హీట్ సప్లై చేయాలి. అప్పుడు ఎవాపరేట్ మోడ్కి వెళ్తుంది. అప్పుడు ఎక్కడైపోయింది ఆ గడ్డ కట్టింది వాటర్ ఎక్కడ ఉంది? కనిపిస్తుంది మీకు? హీట్ తగిలాక కనిపించట్లేదు. ఇదందరుగా ఈ ఫ్రిడ్జ్ అనే దాంట్లో అది ఇచ్చే సుఖాల ఆధారంగా అది లొంగిపోయి అలా గడ్డ కట్టిస్తుంది అనమాట. ఆత్మ గడ్డ కట్టిస్తుంది. దానికి యూ హ్యావ్ టు సప్లై హీట్. ఐ స్థితిలో ఉన్నంత వరకు మీకు లైఫ్ అంతా దుఃఖమే. దుఃఖం అంటే ఏంటంటే నీరు గడ్డ కట్టే స్థితిలో ఉంటే దుఃఖం. ఆనందం అంటే ఏంటంటే నీరు హీట్ తగిలి ఆవిరైపోతే ఆనందం. ఇది దుఃఖ స్థితి, అదేమో ఆనంద స్థితి. మరి కృష్ణ చైతన్యం అంటే ఏంటి? ఇప్పుడు మనందరం కూడా అట్లీస్ట్ లిక్విడ్ దగ్గరికి వచ్చాం. మరీ గడ్డ కట్టే స్థితిలో లేవు. బయట వాళ్ళు ఎక్కిలాగా మద్యం, మాంసం, అక్రమ సంబంధం, జూదము, సినిమాలు, రకరకాల శరీర సౌకర్యాలు, పోషణలు, అందం, అట్రాక్షన్ ఇక్కడే ఉన్నారు బయట ప్రపంచం. కనీసం ఆ ట్రాప్ నుంచి అయితే మనం మెల్లగా వచ్చాం. ఆ గడ్డ కట్టే స్థితి నుంచి మనం ఏ స్థితికి వచ్చాం? ప్రస్తుతానికి వాటర్ కండిషన్ ఉన్నాం. వాటర్ ఇప్పుడు వచ్చాం. లిక్విడ్ నుంచి ఎవాపరేటర్ స్థితికి రావాలి. దట్ ఈస్ కాల్ గోలోక స్థితి. ఇదే జీవితం, ఈ 3 స్థితులు. సో అర్జెంట్గా ఏం కావాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఎందుకు మనం తాత్కాలిక విషయాలకి బానిసలు అవుతున్నాం? నువ్వు బానిస అవుతున్నావు. ఎందుకంటే ప్రాబ్లం నీది కాదు, నీకు హీట్ శక్తి లేదు. మీరు ఎందుకు ఇంకా సినిమాలు చూస్తున్నారు? ఇంకా దే ఆర్ డ్రింకింగ్ సమ్ నాన్ సెన్స్ ఆల్కహాలిక్ అండ్ వై స్త్రీ పురుష ఆకర్షణ? అదంతా కూడా గడ్డ కట్టే స్థితి. అది బేసికల్, అది ఒరిజినల్ స్థితి కాదు, అది బందీ స్థితి, బంధన స్థితి. ఈ లోకంలో చెడుని మంచి అనుకునే వాళ్ళందరూ బంధన స్థితిలో ఉన్నారు. అదంతా చెడు కానీ మంచిని ఊహించుకుంటుండ్రు. బట్ అది బంధన స్థితి, అది లిబరేషన్ స్థితి కాదు. ఆ వాటర్ గడ్డకట్టి స్థితిని బంధన స్థితిలో ఉండిపోయింది, వెళ్ళడం లేదు. ఈ జనము ఈ బంధన స్థితినే గొప్పదనుకుంటున్నారు. బట్ ఆ ఐస్ ఎవాపరేట్ అయ్యే దాని శక్తి ఉంది, ఎవాపరేట్ కూడా అవుతుంది.
కేవలం గడ్డ కట్టే స్థితి కాదు, ఎవాపరేట్ కూడా అవుతుంది. లిక్విడ్ కన్వర్ట్ ఇంటూ ఐస్ ఆర్ లిక్విడ్ కన్వర్ట్ ఇంటూ వేపర్. ఫర్ ద వేపర్ యూ నీడ్ సమ్ హీట్, ఫర్ ద ఐస్ యూ ఆర్ గెటింగ్ సమ్ కూల్. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. కూల్, హీట్, లిక్విడ్. కూల్ ఈజ్ ఎ మాయా అండ్ హీట్ ఈజ్ ఎ కృష్ణ శక్తి, అంతరంగ శక్తి, రాధారాణి. నా ద పాయింట్, ఇప్పుడు మనందరం లిక్విడ్లో ఐస్ గడ్డగట్టింది, ప్రభుపాద కృప వల్ల మనకి ఆ హీట్, గురువు మనకి హీట్ తీసుకొస్తారు. హై హీట్ ఏమంటారంటే హరే ఓడ్, వాట్ ఈస్ కాల్డ్ ఓడ్, హ రే, ఇదే హీట్. ఆ 2 అక్షరాల పదాన్ని ప్రభుపాద వారు, ఈ 2 అక్షరాల పదం ఇక్కడ పుట్టింది కాదు, ఈ 2 అక్షరాల హ రే అనే పదము అది గోలోకం నుంచి వచ్చిన పదం అనమాట. హ రే అనే పదాన్ని ఆ జీవుడికి టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ జీవుడికి, ఆ గడ్డ కట్టిన వాటర్కి మనము హీట్ ఇలాగ టచ్ చేస్తుంటే అలా ఇది లిక్విడ్ అయిపోయినట్టు. ఈ హరే అంటే ఎవరు? శక్తి, కృష్ణ శక్తిమాన్. హరే కృష్ణ శక్తి, శక్తిమాన్ కృష్ణ శక్తిమాన్, హరే శక్తి. ఇది ఏం శక్తి? ఇది హీట్. ఇది నాటే చల్లదనం క్రియేట్ చేసే శక్తి కాదు. ఇదేంటి? ఆ లిక్విడ్ని ఎవాపరేట్ చేసే శక్తి, ఆ మాయలో కూరిపోయే వ్యక్తిని బంధ విముక్తి చేసే శక్తి. దిస్ ఆరే కృష్ణ, దిస్ వర్డ్స్ ఆ ఐస్ గడ్డను తాకుతూ ఉండాల, అప్పుడు మెల్లమెల్లగా ఈ కన్వర్ట్ లిక్విడ్. సో ఇది జీవుడు ఈ అంతరంగ శక్తి వైపు ఎప్పుడు ఆధారపడుతుంటాను. మీ కుటుంబ కష్టాల్లో, దుఃఖాల్లో, భార్య భర్త సంబంధాలు బాగులేవు, మనస్పార్థాలు, రోగాలు, నమ్మక దూరాలు, మోసాలు, అక్రమ సంబంధం, ఇవన్నీ ఏంటి అనుకున్నారు? ఇవన్నీ ఆ వాటర్ గడ్డ కట్టే స్థితిలో ఉన్నంత వరకు ఆ జీవి అట్లాగే ఉంటాడు. ఆ వ్యక్తికి అసలు ప్రశాంతత కానీ నథింగ్ ఏమీ ఉండదు. ఎందుకంటే చల్లదనం దగ్గర కూర్చున్నాడు ఆయన. మనం ఎంత ఐస్ గడ్డ అంటే అంటార్క్టికా ఎంత ఐస్ బర్గ్ ఉంటే అంత పెద్ద గడ్డ కట్టేసి ఉన్నాం, అంత పెద్ద మాయా దాడికి ఉన్నాం. అదంతా కరగాలంటే అంత ఈజీ కాదు. మరి ఏం చేయాలి అప్పుడు? దాన్ని ఏం చేయాలి? ఎక్కువ హరేని సప్లై చేస్తారు. ఏం సప్లై చేయాలి? మోర్ హరే టు సప్లై. మెల్లమెల్లగా ఆ ఫ్రిడ్జ్ అని జైలు నుంచి ఐస్ గడ్డ బయటకు వచ్చి లిబరేట్ అయ్యి నౌ నైస్లీ ఫ్లయింగ్. దిస్ ఈస్ ద స్థితి. ఇది జీవుడి విధంగా లిబరేట్ అవ్వాలా త్రూ ఎనర్జీతో. ఏం ఎనర్జీ? అంతరంగ శక్తి. మీకు 3 బాగులేదు, చాలా డల్గా ఉన్నారు అంటే మీరు ఏ కండిషన్ ఉన్నారు? ఐస్ కండిషన్. దట్స్ ఆల్. ఐస్ కండిషన్. మీ ఇంట్లో ఏదో నిన్న జరిగిన విషయాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి. యూఆర్ నాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దట్ వన్ అంటే మీరు ఫ్రిడ్జ్ లో ఐస్ కండిషన్ ఉన్నారు, అలాగే ఉంటారు. మీ కండిషన్ ఐస్ కండిషన్. దాని నుంచి బయటపడాలి, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఇది ఎవాపరేట్ అయిపోవాలని ఆయన అని ప్రయత్నించకుండా కూర్చొని ఏడ్చారనుకోండి, ఇంకా మోర్ ఐస్ ఇంకా గడ్డ కట్టేస్తారు, ఇంకా సాలిడ్ ఫామ్కి వచ్చేస్తారు. ఇంకా ఆ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఇంకా ఆటమ్స్ అనే దగ్గరికి వచ్చి ఇంకా మీరు భౌతిక ప్రపంచంలో ఎంత ఏడుస్తారో, ఎంత మోహంకి వెళ్ళిపోతారో అంత గడ్డ కట్టేస్తారు. ఇక్కడ నా వాళ్ళు, నా సంబంధం, నేను, నాది, నా భూమి, నా ఆస్తి, నా అందం, నాది, నా అంటే ఏంటి? యూఆర్ మోర్ ఫ్రీజింగ్. భర్తలు అందరూ ఉన్నారా? వీళ్ళంతా ఎవరు? దేర్ కృష్ణ పార్ట్ అంటే ఏంటి? దెన్ యువర్ లిక్విడ్ కండిషన్. లిక్విడ్ ఉన్నట్టు, లిక్విడ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు అట్లీస్ట్. సో మీ ఫ్యామిలీ ఎలాగ ఉండాలి? లిక్విడ్ కండిషన్ ఉండాలి అట్లీస్ట్. ఏదో జపం చేస్తూ, ఏదో భగవద్గీత చదువుతుంటూ క్లాస్ ఉంటే మీ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. వన్స్ ఐస్ లా మారిపోయారా, యూ కాంట్. దట్ ఈస్ బాండ్ ఈస్ వెరీ డేంజర్. దైవీ సగుణ మాయ, చాలా కష్టం ఈ గుణాలు దాటం. సో ఇది సో అంతరంగ శక్తి, జీవశక్తి అంటే మధ్యమిక శక్తి, బాహ్య శక్తి. ద మోర్ ఎందుకు జపం చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చేస్తున్నాం, ఎందుకు ఆ మంత్రం ఎందుకు వినమంటున్నాను? అది హీట్, దట్ హరే అనే శక్తి ఆ ఏదైతే మైండ్ లో ఉందో ఆ మాయ, ఇది ఐస్ కండిషన్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తుంటది అనమాట. ఏమంటున్నావు? ఓ హరే, ఓ రాధారాణి, హరే. ఆ శక్తి అమ్మ. ఆమె ఎవరు? కన్స్ట్రక్టివ్ అమ్మ, మీకు కాపాడే అమ్మ. డిస్ట్రక్టివ్ ఎవరు? మాయాదేవి. దట్ హరే 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 హరే. ఎంతసేపు మీ అమ్మగారిని అలా పిలుస్తారో, రాధే 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 సీత రాధే, లైక్ దట్ అమ్మ ఏమవుతుంది? ఆత్మకమ్మ ఆ పిల్లవాడిని ఆవిరి కండిషన్లు మార్చేస్తుంది. మీరు హరే అని పిల్లకపోతే ఆ పిల్లవాడు గడ్డి కట్టేస్తాడు. ఎవాపరేట్ అవ్వాలి. రాధారాణి యొక్క తత్వం ఏంటంటే తన పిల్లల్ని ఈ జన్మం వచ్చి జరావ్యాధిని తెప్పించడానికి ఆమె ఎంతో ప్రయత్నిస్తుంటుంది. రాధారాణి అంటే మీకు అర్థం కాదు, రాధాకృష్ణ ఫోటో చూసి మీకు అర్థం కాదు రాధారాణి ఎంత పవర్ఫుల్. కలియుగంలో మీకు కృష్ణుడు రాధారాణి అర్థం కాదు. వాళ్ళు నామరూపులు ఉన్నారు, నామం చేస్తే రాధాకృష్ణ శక్తి అర్థమవుతుంది. ఇప్పుడు రాధారాణి ఎవరు కలియుగంలో? ఆ హరే హరే హరే, దట్ అమ్మ, దట్ హీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఆ కొడుకు ఆ టెర్రరిస్టులు బందీ అయిపోతాడు, ఆయన విడిపించడానికి అమ్మ వస్తుంటుంది అన్నమాట. తీసుకొచ్చింది గురువు. ఇదే సింపుల్. మొత్తం కృష్ణ చైతన్యం అంటే ఏంటంటే ఈ రిఫ్రిజిరేటర్ ఐస్ గడ్డతో చెప్పవచ్చు మొత్తం జనానికి. సింపుల్, వెరీ సింపుల్. మోక్షం అంటే ఏంటి? ఎవాపరేషన్. లిబరేషన్, ఎవాపరేషన్ మోడ్. బాండేజ్, ఐస్ మోడ్.
నన్ను ఎక్కువ మంది జపం చేశారు. 188 ఎందుకు చేశారు వాళ్ళు? వాళ్ళకి కోరిక, నేను ఈ బంధ విముక్తి నుంచి బయటపడాలి, నేను ఈ జన్మలోనే భగవంతునికి వెళ్ళాలి, నాకు పునర్జన్మ నాకు అవసరం లేదు, నాకు వద్దు అని ఎవరైతే ఆ కాంక్షిస్తుంటారో ఆ యొక్క డిటర్మినేషన్ వారు ఎక్కువ మనల్ని జపం చేస్తారు. మరి ఏకాదశి అంటే పవర్ఫుల్ డే. ఈ ఒక్కరోజు మనం పట్టుపట్టాలా పవిత్రం అవ్వాలని. కొన్ని మంత్రాలు ఉంటాయి, వేదాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు ఏమిస్తాయి? మీకు భౌతికమైనవన్నీ ఇస్తాయి. షీ సప్లయింగ్ సో మచ్ మెటీరియల్ ఎనర్జీ. మరి గుడికి ఎందుకు వెళ్తున్నారు? మోక్షం కోసం వెళ్తున్నారా? కోరికల కోసం వెళ్తున్నారు. కోరిక అంటే ఏంటి? ఇంకా ఇక్కడ ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా నాకు కావాలి, అది తీరిపోయింది, ఇంకో కోరిక వస్తుంది, మళ్ళీ దానికోసం ఇంకో పూజ, ఇంకో వ్రతం, ఇంకో కర్మకాండ, ఇంకో మంత్రం. మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్ నుంచి బయట రావడానికి ప్రయత్నించట్లే. అలా మోక్ష స్థితి ఉంది. లిబరేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఈ యొక్క శరీరంతో వచ్చే ఆనందం నథింగ్. ఈ శరీరంతో వచ్చే ఆనందం 5 సెకండ్లు 5 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఈ శరీరంకి అసలు రైట్ లేదు. అసలు మాయాదేవి ఆనందాన్ని సప్లై చేయదు. అసలు మాయాదేవికి ఆనందం ఇచ్చే శక్తి లేదు మాయాకి. అసలు మాయాదేవి అంటేనే దుఃఖం కలిగిన శక్తి. కానీ మాయాదేవి ఆనంద శక్తి ఎలా ఉంటుంది? జస్ట్ క్రీమ్ అనమాట. పైన జస్ట్ క్రీమ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా అంతే చుక్కలు. అది ఎల్యూర్మెంట్ క్రియేట్ చేయడానికి పైన క్రీమ్ పోతా. బట్ రియాలిటీకి వెళ్తే అక్కడ ఏముండదు, ఎండామావులు. సో మాయాదేవి ఆనందం ఎలా ఉంటుంది? ఎండామావులు. రోడ్డు మీద వెళ్తాము, అక్కడికి వెళ్తే మాయం. ఫేక్ ప్లెజర్, ట్రాపింగ్ ప్లెజర్. సో ఈ కృష్ణ, ఆ హరే హరే కృష్ణ, దట్ అంతరంగ శక్తి, ఆనంద శక్తి, లాదిని శక్తి, రాధారాణి, దట్ హరే ఉందే, దట్ హరే విల్ గివ్ ద పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ ప్లెజర్, పర్మనెంట్ జాయ్, బ్లిస్ అండ్ లవ్. మీరు ఆ శక్తిని మీదే ఫోకస్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ మీరు చూస్తున్న మాయా, చందాలు ఇవన్నీ కూడా, మందాలు ఇవన్నీ కూడా నథింగ్. అవి ఎండామావులు ట్రాపులు. ఈ శరీరంతో ఎవరైనా ఆనందం అన్నాడంటే ఈజ్ ఎ ఫూల్ నెంబర్ 1. ఎందుకంటే ఇది మాయా శరీరము. మీకు ఈ శరీరంతో మీకు ఆనందం ఇవ్వదు. ఇది మాయాదేవి ఇచ్చిన శరీరం. ఈ శరీరంతో మీకు ఆనందం రాదు, ఇవ్వదు ఈ శరీరం ఆనందం. అది పెద్ద ఇల్యూజన్లో ఉన్నాం మనం. ఇది మన శరీరం కాదు, ఈ శరీరం ఆనందం ఇవ్వలేదు. జస్ట్ ఒక టెంప్టేషన్ ఆనందం అంతే, పైన ఆనందాలే. బట్ డీప్ ఆనందం ఇది ఇవ్వలేదు. ఇది నథింగ్. దీని శక్తి, ఈ శరీరము ప్రాపర్టీ ఏంటంటే దుఃఖ శరీరం. దీని పేరు రోగ శరీరం. ఇది దుఃఖ శరీరం. బేసికల్ దీని నేచరే దుఃఖ నేచర్. సో ఈ దుఃఖ శరీరంకి మీరు ఎన్ని కోరికలు, ఎన్ని పూజలు చేసినా ఈ శరీరం ఉన్నంతవరకు మీకు ఏడుపులే. మీరు ఎన్ని చేయండి వ్రతాలు, ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, కష్టాలు వచ్చి తీరుతాయి. మీకు అప్పులు కావచ్చు ఒక మంత్రం చదివితే, బట్ తిని తరగదు. మరి దీని సంగతి ఏంది? బట్ నువ్వు తిని తరగడం లేదు, ముసలైపోతున్నావు, కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, రోగాలు. కాబట్టి ఈ శరీరం మీకు ఏదో ఆనందం ఇచ్చేస్తుందని చెప్పి ఊహలు కట్టుకొని ఒక స్త్రీ పురుషుడికి అట్రాక్ట్ అయ్యి ఈయనతో నీ శరీరం దుఃఖమే, వాళ్ళ శరీరం దుఃఖమే. ఇవన్నీ ఫేక్ హోప్ అనమాట, అన్నెసరీ ఎగ్జైటెడ్ హోప్స్. ఈ ప్రపంచంలో తిరుగుతున్న ప్రతి శరీరాలు దుఃఖమైనవే. ఈ శరీరాలు ఆనందం ఇవ్వవు. ఈ శరీరాలు ఎవరిది? ఎవరి ఎనర్జీ ఇది? మాయా. మాయా బాడీ ఎలాగిస్తుంది ఆనందం మీకు? ఈ జైల్లో ఉన్నంత వరకు మీకు దుఃఖాలే, సుఖాలు లేవు. ఏదో మీటింగ్, ఆ మీటింగ్ అది పెద్ద ఫేక్ ప్లెజర్. అది మాయా క్రియేట్ చేసిన డమ్మీ. దాంతో ఎరవేస్తుంది. స్త్రీ పురుష సాంగత్యం ఉందే, బయట ఎల్జులు చేస్తుంటారే వీడియోలు, సినిమాలు. అదొక శక్తి. అది ఏదో ఆనందం ఇచ్చే ఒక క్రీమ్ లాంటిది అనమాట. ఆ పైన కొన్ని తెలియదు. చెడు సంబంధం వల్ల ఎంతో శరీరం రోగగ్రస్తం అవుతుందో తెలియదు. బట్ దట్ మాయా, ఆ క్రీము, ఆ ఎండామావుల ఆనందంతోనే అందరూ బతుకుతుంటారు. ఇక్కడ వచ్చిన ఆనందం అంతా కూడా ఈ మనీ, స్త్రీ పురుష సాంగత్యం అంతా కూడా, ఇవన్నీ కూడా ఎండామావుల ఆనందాలే. బట్ రియాలిటీకి వెళ్తే అక్కడికి ఏమీ లేదు. తెలుసుకోవాలి, ఈ దుఃఖ శరీరము దుఃఖమే ఇస్తుంది. అగ్గే ఇస్తుంది, చల్లదాన్ని ఇవ్వదు. సూర్యుడి నుంచి అగ్గే వస్తుంది అనమాట, వెన్నెల రాదు. ట్రై టు అండర్స్టాండ్. ఈ శరీరం నుంచి దుఃఖం వస్తుంది. మరి ఇలాంటి దుఃఖ శరీరంకి డబ్బులతో దుఃఖం పోగొట్టుకోవాలమ్మా. మీరు ఎంత సంపాదించినా ఈ శరీరం దుఃఖం తీయలేరు. డబ్బులు లొంగది శరీరం, జస్ట్ నీకు కంఫర్ట్ ఇవ్వచ్చు అంతే. బట్ సరే, ఏసీలో పెట్టుకున్నావు, మంచి అన్ని కొనుక్కున్నావు, డైజెషన్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్లీపింగ్ ప్రాబ్లం. కాబట్టి మీరు కష్టపడుతున్న కష్టం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ ఉపయోగించండి, స్ట్రాంగ్ ఆలోచించండి. నేను మోస్తున్న బ్యాగ్ దుఃఖ బ్యాగు. ఈ దుఃఖ శరీరం ఎందుకు మోస్తున్నా నాకు తెలియడం లేదు. నేను ఎందుకు ఈ బ్యాగ్ని మోస్తున్నా? నేను ఎందుకు పని చేయాలి? నాకెందుకు ఆ డబ్బులు? పని చేయాలి, కానీ ఆదివారం కూడా ఎక్కువ జపం చేయకుండా ట్రాప్లో పడిపోయి, బికాజ్ ఆఫ్ మాయా టార్చరింగ్. మంచిగుండ అంటే ఏంటి?
ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. వీళ్ళు నా సుఖ పెడతారు, నాకు అది ఆనందిస్తారు, నీ జపం విడిచిపెట్టారు కృష్ణుణ్ణి, వీళ్ళని చూసుకుంటారు చక్కగా. ఇవన్నీ దిశరాలు మీరంతా ఒక ట్రాప్లో ఉన్నారు, బిగ్ ట్రాప్లో ఉన్నారు. మీ శరీరం ఎంత టార్చర్ పెడుతుంది మీకు అర్థం కావట్లేదు. యూఆర్ ఇన్ ఫ్రీజింగ్ ఐస్ కండిషన్ ఉన్నారు. అన్లెస్ మీరు ఎక్కువ మాలలు జపం చేసినంత వరకు మీరు లిక్విడ్కి రారు, ఎవాపరేట్ అవ్వరు. ఎవరైతే ఎక్కువ జపం చేస్తారో దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద ఆనంద శక్తి, గోలోక శక్తి వాళ్ళకే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. అది శరీరాలు ఆనందం అవ్వలేవు. మీరు ఊటీ వెళ్ళండి, బ్యూటీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఫేక్. ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటది, ఆ డబ్బులు, ఆ మేకప్లు. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించడానికి ఆయన బంగ్లాలు, కార్లు. అందరూ ఇదే పనిలో ఉన్నారు బయట, పెద్ద ఏం లేదు అక్కడ. సరే ఓకే, ఆకర్షించుకున్నారు, ట్రాప్ చేశారు, ఓకే. తర్వాత ఏమొచ్చింది? వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారు, ఇలాగుంటా అలాగుంటా. బట్ ఏమొచ్చింది? ఇంతకాలం కష్టపడ్డారు ట్రాప్ చేయడానికి స్త్రీ పురుషులు. ఓకే, దే గెట్ ఇట్, వాట్ దే విల్ గెట్. ఆ దుఃఖ శరీరం ఏమేస్తుంది? దుఃఖం వేస్తుంది అంతే. వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు ఎందుకోసం పని చేస్తున్నారు. వాళ్ళకి వచ్చినాక ఏం జరుగుతుంది అంటే ఈ దుఃఖమే. ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా అలాగుంటే ఏమి లేదు శరీరం. ఇదంతా ట్రాప్ రానన్న, ట్రాప్. ఇది ఫ్రిడ్జ్లో ఉండిపోయేవరా నువ్వు, బయటకు రా, అది నీ శరీరం కాదు, దాన్ని విముక్తి చాయ్, అది నీది కాదు శరీరం. నువ్వు ట్రాప్ శరీరం కోసం కష్టపడుతున్నావు. దట్ శరీరం ఎంత కష్టపడినా వదిలేస్తావురా నాయన నువ్వు. మళ్ళీ ఇంకో శరీరంకి వెళ్తావు, మళ్ళీ ఆ శరీరం తీసుకున్న దాని గురించి కష్టపడతావు. మళ్ళీ ఇంకో కుటుంబంకి వెళ్తావు, మళ్ళీ అక్కడ మళ్ళీ అవే కుటుంబ సభ్యులు, మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడతావు. మళ్ళీ ఇంకొక శరీరం. నువ్వు ఎంతకాలం కష్టపడినా ఎవరి కోసం కష్టపడతావు? నా కుటుంబం కష్టపడు, బట్ భగవంతుని మర్చిపోయి కష్టపడడం ఏంటి? నా కుటుంబం పోషించాలండి, జాబ్ చేయాలి కదా, ఉద్యోగం వెళ్ళాలి, పొద్దు నుంచి రాత్రి వరకు. వెళ్ళు అయ్యా, ఎందుకు ఎవరు వెళ్ళొద్దు అంటూ కష్టపడు. బట్ నువ్వు భగవంతుని నామం పక్కన పెట్టి భగవంతుని నామ జపం చేయకుండా ఏం కష్టపడతావు? మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటావు, మళ్ళీ ఇంకో కుటుంబం, మళ్ళీ కష్టపడుతుంటావు. కష్టం ఎంతవరకు పడాలి? శరీరం నేను కాదు, దీన్ని ఓన్లీ మెయింటైన్ చేస్తాను, రిమైనింగ్ అంతా నేను ఐ వాంట్ లిబరేట్ కండిషన్. ఆయన ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పడి ఎక్కువ ఆశించకుండా ఆయన ఎలాగ బయటపడాలి ఈ శరీరం నుంచి ఆ మంత్రం మీద ఫోకస్ చేస్తాడు. ఆయనకి చిన్న ఇల్లు ఉంటుంది అండ్ చిన్న ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ ఆయన కంపేర్ చేసుకోవడం పక్క వాళ్ళతో కోరికలు ఏముండవు. ఇది అడ్జస్ట్ అవుతాడు, యాదృష్ట లాభ సంతుష్ట. ఆయన లక్ష్యం ఏంటంటే ఈ దుఃఖ శరీరం నుంచి మనం బయటపడాలి, ఈ మాయ నుంచి నన్ను బయటపడాలి, ఈ శరీరం నేను కాదని తెలుసుకోవాలి. జీవిత లక్ష్యమే అది. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం ఆనందం నాది కాదు, ఈ దుఃఖ శరీరము దుఃఖ ఇచ్చేది. ఈ విధంగా మీరు ఎలా వస్తుందండి? ఇది అర్థం కాదు, చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? దట్ హరే శక్తి తక్కువ అయినప్పుడు నాకేం అర్థం కాదు.